హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏం చేయాలనుకుంటే చిటికలో అయిపోయి ఈ స్నాక్స్ని పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇది ఏ విధంగా చేసుకోవాలో వీడియోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా మీడియం సైజ్ ఆలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత పైన ఉన్నటువంటి స్కిన్ అంతా తీసేసి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత వీటిని వేరొక బౌల్లో వేసుకుని ఫ్రోక్తో ఈ విధంగా మ్యాష్ చేయాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు రైస్ ఫ్లోర్, అలాగే కార్న్ ఫ్లోర్ కూడా 1 కప్పు వరకు వేసుకుని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో సరిపడే సాల్టు, అలాగే కారం, మిరియాల పొడి, ఓరిగానో ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, పర్వాలేదు. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. కొత్తిమీర కూడా చిన్నగా తరిగి వేసుకోవాలి. వేసుకుని ఇదంతా కలిసే విధంగా చేతితో బాగా తడి చేసుకుని, ఎక్కడ వాటర్ యాడ్ చేయలేదండి, తడి చేసుకుని ఈ విధంగా కలుపుకున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి ఈ విధంగా ముద్ద వచ్చింది కదా. ఇప్పుడు వీటిని ఒక్కసారి తడి చేసుకుని అయినా, చేతికి ఆయిల్ రాసుకుని అయినా సరే ఈ విధంగా చిన్ని సిలిండర్ టైప్లో ఈ విధంగా చేసుకోవాలి. లేదంటే ఇదే షేప్లో కాకుండా మీరు రౌండ్గానైనా చేసుకోవచ్చు, కానీ చూడడానికి కొద్దిగా డిఫరెంట్గా ఉండడం కోసం ఈ విధంగా చేసుకున్నాను. అన్నీ కూడా ఈ విధంగా చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూడండి, అన్నీ ఈ విధంగా చేసుకున్న తర్వాత స్టవ్ అంటించుకుని బాండి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకుని వేసుకోవాలి. హైలో పెడితే మనకి పైన వేగుతుంది తప్ప లోపల కంటే కూడా వేగదు. అందుకని చెప్పి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని అన్నీ ఒక్కసారిగా వేసుకుని, అంటే 2-3 ట్రిప్పుల కింద వేసుకుని తీసుకోవడమే. మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకోండి. అంతేనండి. పిల్లలకి నచ్చే విధంగా వాళ్ళకి నచ్చే సాస్తో ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ రాగానే ఈ విధంగా చేసి